నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బడుగు బలహీన అణగారిన వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారు. దళితుల పట్ల వల్లమాలిన ప్రేమను కనబరుస్తూ ఆయన చేసే జిముక్కులు మేధావులు సైతం గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల పాలనలో దళితులపై జరిపిన అన్కౌంటబుల్ దాడులు దేశవ్యాప్తంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కారం చేడు, చుండూరు ఊచుకోతలను మరిచి ఇప్పుడిప్పుడే దళిత సమాజం సమానత్వపు అడుగులు వేస్తున్న క్రమంలో జగన్ సాగిస్తున్న దమనకాండ భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిత్యం దళితులపై టార్గెట్ చేస్తూ సాగిస్తున్న దమనకాండ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. గత పాలకుల దళితుల పట్ల నడుచుకున్న పాలన విధానాలకు తిలోదలకాలు వదిలి రాచరిక పాలనను సరికొత్త పరిచయం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కార్పొరేషన్ ద్వారా అందే సంక్షేమాన్ని పక్కదారి పట్టించి సామాజికంగా ఆర్థికంగా దళితులను 50 ఏళ్ల వెనక్కి లాగేశారన్న క్రెడిట్ జగన్ రెడ్డికే దక్కుతుంది. సెంటు స్థలం పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఎందరో దళితుల భూములు లేక రోడ్డున పడ్డారు. ఊరి చివరనే మా గూడు అన్న అనగారిక నినాదానికి జగన్ విధానాలు తోడే ఇచ్చే ఆ సెంటు భూమిని కూడా శ్మశానాల్లో ఇచ్చి సనాతన వివక్ష అస్పృశ్యతలను బయటకు తీశారు. చివరికి దళితులు అధికంగా ఉన్న అమరావతిని 3 ముక్కలు చేసి ఆడిన నాటకంలో దళిత కుటుంబాలే ఎక్కువ నష్టపోయాయి. ఇవన్నీలా ఉంటే దేశం నివ్వెరబోయే స్థాయిలో ఏపీలో దళితులపై జరిపిన దమనకాండకు సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. లిక్కర్ మాఫియాను ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ను పొట్టన పెట్టుకున్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్కు శిరమండలం పల్నాడులో దళిత యువకుడు విక్రమ్ హత్య, అదే పల్నాడులో ట్రాక్టర్తో తొక్కి గిరిజన మహిళను చంపి ఘాతుకాలు ఎన్నో. ఇలా హత్యలే కాదు, అత్యాచారాలు, భూములు లాక్కోవడం, ప్రశ్నిస్తే చిత్రవధకు గురి చేసి చంపడం వంటివి ఈ 4.5 ఏళ్లలో ఎన్నో చూసాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దమనకాండను గుర్తు చేసుకుంటూ జగన్ పాలన చూసి భయపడిపోతున్నారు. దళితులపైన దాడి చేసి వారిపైన కేసులు నమోదు చేసిన వైనం వారి మనుగడను ప్రశ్నిస్తుంది. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యపరిచి దళితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయాంలో 2015 నుంచి 2019 వరకు అట్రాసిటీ కేసులు స్టేషన్కు వచ్చినట్లే నమోదు చేసి వారికి న్యాయం జరిగేలా చూసేవారు. కానీ రాజకీయాలకు అతీతంగా దళితులకు అండగా నిలబడినందుకు చంద్రబాబే అని నేటికి దళితుల్లో ఆ సానుభూతి ఇప్పటికీ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దళితుల ఉన్నతికి ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడం వంటి 28 దళిత సాధికారిక పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం 2018-2019లో దాదాపు 8,800 కోట్లు ఖర్చు చేసి జగన్ ప్రభుత్వం కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకోవడం, దళితులను ఇంకా పేదరికంలో నెట్టివేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఎంత తుగ్లక్ చర్య కాకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యను నీరుగార్చడమే కాకుండా అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకోవడం దళితుల పట్ల వివక్ష ఏ పాటితో అర్థమవుతుంది. 300 మంది దళితులను పొట్టున పెట్టుకోవడమే కాకుండా దాదాపు 6,000కు పైగా వారిపై దాడులు జరిగాయి. చివరికి జగన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలైన దళిత యువకుడు కోడికత్తి సీను పరిస్థితి ఏంటో ఈ 5 ఏళ్లలో అందరూ చూసింది. ఈ దుశ్చర్యలన్నిటికీ చెరిపివేసి దళితులు ఓట్లు వేస్తున్నందుకు, దళితుల ఓట్లు దండుకునేందుకు జగన్ ప్రభుత్వం విజయవాడలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం రాక్షసుడు రాముడు వేషం వేసినట్లుందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.